కొండకి స్టార్టింగ్ ప్రాంతం ఇది. ఈ దారి మరి భయంకరంగా ఉంటుంది. వాన పడినప్పుడు జారుతూ ఉంటుంది బండ్లు, జాగ్రత్తగా రావాలి. ఇది గుడిమెట్ల డైమండ్ పాయింట్కి వెళ్ళే దారి ఇది. ఆపాలి, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒక 1/4 కిలోమీటర్ ఉంటుంది కొండ. ఈరోజు ఏంటో చుట్టూల ఆటోలు కనబడట్లేదు. నేను వీడియో తీయడానికి వచ్చాను. ఈ బైకులు వేసుకొని రావడం జరిగింది ఇక్కడికి. అందరూ వీళ్ళు ఇక్కడ ఎవరైనా సరే బైకులు ఇక్కడ పెట్టి నడిచి వెళ్ళాలి ఈ రోడ్లో. ఈ రోడ్డు మార్గం కొద్దిగా ఇదిగా ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంది. మేము 12:30కి బయలుదేరడం జరిగింది. ఈ రాళ్ళు తవ్విని గొయ్యలన్నీ అవునుంటాయి, కొద్దిగా చూసుకోండి. విష పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి, కొద్దిగా చూసుకోండి. ఇవన్నీ తవ్విన రాళ్ళు. ఈ రోడ్డు అంతా అక్కడికక్కడ తవ్విని అన్నీ కనపడుతున్నాయి కదా, అన్నీ తవ్విని. గుడిమెట్ల ఎన్టీఆర్ జిల్లా, నందిగాం నుంచి 16 కిలోమీటర్ల లోపల వస్తుంది ఈ ప్రాంతం. డైమండ్ పాయింట్ అంటారు, గూగుల్లో కొట్టినా వస్తుంది మీకు. కోసం వెతికిన రాళ్ళే. దారి అలా ఉంటుంది. డైమండ్ కోసం ఎతకడానికి వ్యక్తి వస్తున్నాడు. ఇవన్నీ గొయ్యలన్నీ డైమండ్ కోసమే. కొండ మీదకి ఇలా పైన జనాలు ఉన్నారు, జనాలను కూడా గుర్తిద్దాం. ఏ ఊరు మీది? ఆనుకొండ నుంచి వచ్చారు. ఇదేం రావడం ఫస్ట్ సారి లేకపోతే ఎప్పుడైనా వచ్చారా? ఎవరికైనా దొరికినాయా మీ దాంట్లో? వేరే బ్యాచ్కి ఏమైనా దొరికినాయా? వేరే బ్యాచ్ లో దొరికినాయి అంటే నువ్వు చూసావా? ఓకే బాబాయ్, ఎవరికైనా దొరికినాయా ఇక్కడ? లేవంటున్నారు చాలా మంది. మా బ్యాచ్ లో ఒక అతను దొరికినాయి అంటండి, మా తమ్ముడు చూసాడంట. ఓకే ఓకే, ఎంత వచ్చినాయండి డబ్బులు? వారానికి ఒకసారి కొండ మీదకి ప్రతి వారం వస్తున్నారు. ఈ గొయ్యలుగా తవ్వుతున్నారు. వారానికి ఒక డైమండ్ దొరికింది అని అయితే చాలామంది చెప్తున్నారు. దీన్ని చూడడానికి వచ్చాం ఈ కొండ మీదకి. నేను మా ఫ్రెండ్ సర్కిల్ కలిసి. ఆ చెట్ల మధ్యలో మనుషులు ఉన్నారు, సరిగ్గా అందరూ. కృష్ణానది పక్క ప్రాంతం ఇది. ఇప్పుడే కృష్ణానది కింద దిగుతున్నాం. చూసారా, ఒక సొరంగాన్ని తవ్వేశారు. ఈ ప్రాంతం మొత్తం తవ్వకాలే జరిగినాయి. డైమండ్స్ కోటం లేడీస్ వచ్చారు. వస్తున్నాడమ్మా. నుంచి ఇలా దిగుతూ ఉండాలి. వాన పడినప్పుడైతే ఈ రోడ్డు అంతా జారుతూ ఉంటుంది, కొద్దిగా చూసుకొని దిగాలి. ఎండ అయితే చాలా ఉంది ఈరోజు. మేము వీడియో తీసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ మేము కలిసి. ఓకే, అంటే ఈ దారిన ఇలాగ వెళ్ళాలి. కృష్ణా నది ఉంటుంది, నదే ఏకంగా పాయి కాదు. కోతులు కూడా ఉంటాయి ఇక్కడ, జాగ్రత్తగా చూసుకోవాలి. కోతులు ఉన్నాయి. నది ఒడ్డున పాకలు వేసుకొని వీళ్ళంతా ఇక్కడ ఉండటం జరిగింది. ఇంతకుముందు చాలామంది ఉన్నారు, ఇప్పుడు తగ్గారు. కొండల నుంచి ఎలా దిగుతున్నారు చూడండి, వాళ్ళంతా కోతులు తోలుతున్నారు. ఇదంతా నది, లోతుగా ఉంటుంది నది. జాగ్రత్తగా ఇక్కడ